హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనం ఈరోజు 8th లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము సైన్స్లో. ఇంకా ఎవరైనా ప్రీవియస్ 7 లెక్చర్స్ చూడకుంటే వాళ్ళు మా యొక్క ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. స్టూడెంట్స్, ఈ లెక్చర్ వచ్చేసి కంటిన్యూయేషన్ ఫర్ ద లైట్ టాపిక్. ఇందులో మనం కాన్కేవ్ మిర్రర్ డిస్కస్ చేస్తున్నాము, విచ్ ఈజ్ ఎ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద రైల్వే ఎగ్జామినేషన్స్ both in CBT 1 and the 2 for ALP, Group D, Technician, JE and Paramedical exams లో కూడా ఈ టాపిక్లో నుంచి మంచి క్వశ్చన్స్, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. స్టూడెంట్స్, ఈ సిరీస్ మనం ఎన్సీఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. బోత్ కాన్సెప్ట్ అండ్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe our YouTube channel or Technical Railway Classes. This is our Telegram channel or Technical Railway Classes. ఈ స్కానర్తో మీరు స్కాన్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి, సో దట్ యూ క్యాన్ గెట్ లేటెస్ట్ అప్డేట్స్. మిర్రర్ వచ్చేసి 2 టైప్స్, ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది, స్పెరికల్ మిర్రర్ కూడా ఉంటుంది. అదే స్పెరికల్ మిర్రర్స్లో వచ్చేసి కాన్కేవ్ మిర్రర్స్ అండ్ మిర్రర్స్గా 2 ఉంటాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లెయిన్ మిర్రర్ అంటే మనం ఎప్పుడు అద్దంలో చూసుకుంటాం కదా, ఆ మిర్రర్నే ప్లెయిన్ మిర్రర్ అంటారు. అంటే బ్లాక్ సైడ్ వచ్చేసి నైట్రైట్ కోటింగ్ చేసి ఉంటారు, ముందర వచ్చేసి మన ఫేస్ మన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆ మిర్రర్స్నే ప్లెయిన్ మిర్రర్స్ అంటారు. వెన్ రిఫ్లెక్టెడ్ రే మీట్ ఆర్ అపియర్ టు మీట్, దెన్ దెర్ ఆర్ ఇమేజ్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రేస్ వచ్చేసి ఇన్సిడెంట్ ఇట్లా వెళ్ళాయి, మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కానీ మనకు వెనకలకి ప్రొజెక్ట్ చేస్తే ఈ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది, అదే ఈ రే ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ రే వచ్చేసి ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఫామ్ అయింది, కానీ వెనకలకి ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇఫ్ రిఫ్లెక్టెడ్ రే మీట్ ఇన్ యాక్చువల్, దెన్ రియల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఇటు సైడ్ ఫామ్ అయితే మన ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అటు సైడే ఫామ్ అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కానీ ఇమేజ్ ఇక్కడ ఉంది, అప్పుడు ఇమాజినరీ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రతిబింబం కిరణాలు నిజంగా కలిస్తే వాస్తవ ప్రతిబింబం అవుతాయి, అంటే ఇటు సైడ్ కలిస్తే వాస్తవ ప్రతిబింబం. ఇఫ్ ద రిఫ్లెక్టెడ్ రే డస్ నాట్ మీట్ ఇన్ యాక్చువల్ బట్ అపియర్ టు మీట్ బై ఎక్స్టెండింగ్ దెమ్ అండ్ ఇమాజినరీ ఫామ్. నేను ఇందాకే డిస్కస్ చేశాను, ఇటు సైడ్ మీ రేస్ అనేవి పడిన తర్వాత మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్లోనే, అప్పుడు మనకు వెనకలకి ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఇమేజ్ ఫామ్ అయితే ఏమవుతున్నాయి, ఇమాజినరీ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ప్రతిబింబ కిరణాలు నిజంగా కలవకపోయినా పొడిగిస్తే కలిసినట్టు కనిపిస్తే కల్పిత వర్చువల్ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ మిర్రర్స్ కాన్సెప్ట్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ద ప్లెయిన్ మిర్రర్లో ఏమేమి ఫామ్ అవుతున్నాయి, ఇమేజ్ అనేది ఇది మిర్రర్, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఇమేజ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫామ్ అవుతుంది. ఇమేజ్ షుడ్ బి వర్చువల్, అంటే ఇమాజినరీ ఇమేజ్ షుడ్ బి సేమ్ సైజ్. ప్లెయిన్ మిర్రర్లో మనం ఎంత సైజ్ అయితే ఆబ్జెక్ట్ ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఇమేజ్ షుడ్ బి ఎరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇట్లా చూసాను, ఇన్వర్టెడ్ కాదు, సేమ్ డైరెక్షన్లో సేమ్గా ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఎరెక్ట్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. లాటరల్లీ ఇన్వర్టెడ్, లెఫ్ట్ టు రైట్ ఆర్ వైస్ వర్సా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ రైట్ హ్యాండ్ పైకి ఎత్తితే ఇక్కడ ఏం కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎత్తినట్టు కనిపిస్తుంది, అంటే సేమ్ ఉంటుంది కానీ లాటరల్లీ ఇన్వర్టెడ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ లేదా ప్లెయిన్ మిర్రర్ ఏమవుతుంది అన్నాడు, సమతల అద్దంలో ఏర్పడే ప్రతిబింబం ఏది, రియల్ అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్, నిజమైనది మరియు పక్కకు లాటరల్లీ ఇన్వర్టెడ్, లెఫ్ట్ రైట్ అవుతుందా అని అడుగుతున్నాడు. రియల్ అండ్ ఎరెక్ట్, నిజమైనది మరియు సేమ్ సైజ్లో ఉంటుంది. వర్చువల్ ఆర్ లాటరల్లీ ఇన్వర్టెడ్. మనకు ప్లెయిన్ మిర్రర్స్లో వచ్చేసి వర్చువల్ అంటే ఇమాజినరీ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయని తెలుసు. లాటరల్లీ ఇన్వర్టెడ్ కూడా అవుతున్నాయి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇందాకే డిస్కస్ చేశాను, లాటరల్లీ ఇన్వర్టెడ్ విచ్ ఈజ్ వర్చువల్ అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. Image formed by the plane mirror is virtual and laterally inverted.
యాజ్ ఐ ఇందాకే డిస్కస్ చేసాం కదా, స్పెరికల్ మిర్రర్స్ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్, తర్వాత కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని అంతర్గత వక్ర అద్దం అని పిలుస్తారు తెలుగులో. డెఫినేషన్: కాన్కేవ్ మిర్రర్ అంటే ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఎ స్పెరికల్ మిర్రర్. అంటే స్పెరికల్ మిర్రర్ ఇది, మిర్రర్ అనేవి స్పెరికల్ షేప్లోనే ఉంటాయి. హూజ్ ఇన్నర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్ లైక్ ద ఇన్సైడ్ ఆఫ్ ఏ స్పూన్. అంటే ఇటు సైడ్ మనకు హార్డ్ సర్ఫేస్ ఉంటుంది, కానీ ఇటు సైడే ఉంది కదా, ఇది పాలిష్ సర్ఫేస్. దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. అంటే కాన్కేవ్, ఇట్లా కేవ్, మనకు రేస్ ఇట్లా వస్తాయి. దిస్ ఈస్ ద పెయింటెడ్ సర్ఫేస్. ఇది వచ్చేసి పెయింటెడ్ సర్ఫేస్, ఇది వచ్చేసి రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా రేస్ వెళ్తాయి. క్యాన్ ఫార్మ్ రియల్ ఆర్ వర్చువల్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో ఇది రియల్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, ఇమాజినరీ ఇమేజెస్ కూడా ఫామ్ అవుతుంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే టార్చ్, యూజ్డ్ ఇన్ టార్చ్, హెడ్ లైట్స్, షేవింగ్ మిర్రర్ అండ్ సోలార్ కుక్కర్స్లో ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి యూజ్ చేస్తారు. కాన్వెక్స్ మిర్రర్, బాహ్య వక్ర అర్థం. ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఎ స్పెరికల్ మిర్రర్ హూజ్ అవుటర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. స్పెరికల్ మిర్రర్లో ఇప్పుడు పెయింట్ అనేది ఇటు సైడ్ వేస్తాం, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటికి. ఇట్లా రేస్ వచ్చినప్పుడు ఇవి ఎట్లా ఫామ్ అవుతాయని చెప్పేదే కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి రేస్ వస్తాయి. ఇది పెయింటెడ్ సర్ఫేస్, ఇటు సైడ్ అంతా పెయింటెడ్ సర్ఫేస్, ఇటు సైడ్ ఇట్లా ఫామ్ అయినప్పుడు మనకు ఎక్కడైతే ఇట్లా రేస్ అనేది డైవర్ట్ అవుతాయో అది ఆ పాయింట్ వచ్చేసి అక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఆల్వేస్ ఫామ్ ఏ వర్చువల్, ఎరెక్ట్ ఆర్ డిమినిష్డ్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే ఆల్వేస్ ఇటు సైడే ఇమేజ్ ఫామ్ కాదు, ఆల్వేస్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్, ఇమాజినరీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఉన్న సైజ్ కన్నా తక్కువ సైజ్లో ఫామ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ డిస్టెన్స్. యూజ్డ్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్. అంటే రేర్ వ్యూ మిర్రర్లో వెహికల్ అనేది పెద్ద ఉంటుంది వెనకాల, కానీ మనకు మిర్రర్లో చిన్నగా అనిపిస్తుంది. అట్లా చేసే దాన్నే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి కన్వర్జింగ్ మిర్రర్. అదే కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి డైవర్సింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు, కాన్వెక్స్ మిర్రర్ని డైవర్సింగ్ మిర్రర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ పడిన తర్వాత ఇవి డైవర్ట్ అవుతాయి, ఇట్లా రేస్, లైట్ రేస్. సో ఇట్ ఈస్ ఏ డైవర్సింగ్ మిర్రర్. అదే కాన్కేవ్ మిర్రర్ అయితే ఇక్కడ రేస్ పడిన తర్వాత లోపలికే కన్వర్జ్ అవుతాయి, ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా. సో ఇట్ ఈస్ ఏ కన్వర్సింగ్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్. ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఎ కర్వ్డ్ మిర్రర్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హాలో స్పియర్. ఇందాకే చెప్పాను, గోళాకార అద్దం అనేది వంపు కలిగిన అద్దం. ఇది ఒక పొరలోని గోళంలోని భాగం. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇన్సైడ్ ఈజ్ రిఫ్లెక్ట్ అవుతాయి, అవుట్ సైడ్ ఈజ్ పాలిష్డ్ సర్ఫేస్ అవుతాయి. అదే కాన్వెక్స్ మిర్రర్లో ఇటు సైడ్ మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అదే లోపల వచ్చేసి పాలిష్ చేసి ఉంటారు. కాన్కేవ్ మిర్రర్ని కన్వర్సింగ్ మిర్రర్ అంటారు, కాన్వెక్స్ మిర్రర్ని డైవర్సింగ్ మిర్రర్ అంటారు. టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. గోళాకార అద్దాల అధ్యయనంలో ఉపయోగించే పదాలు. ఇక్కడ ఫ్యూ టర్మ్స్ ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, మనకు ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏమేమంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రీభవన కేంద్రం అంటే ఏమిటి, దీన్ని సితో డినోట్ చేస్తారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ ఈజ్ ఏ పార్ట్. వక్రీభవన కేంద్రం అనేది అద్దం భాగంలో ఉన్న గోళం యొక్క కేంద్రం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్ కాన్వెక్స్ మిర్రర్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రీభవన వ్యాసార్థం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ ఈజ్ ఎ పార్ట్. వక్రీభవన వ్యాసార్థం అనేది అద్దం భాగంగా ఉన్న గోళం యొక్క వ్యాసార్థం. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. పోల్. ద పోల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. ఇది మిర్రర్ కదా, మిర్రర్లో సెంటర్ పార్ట్నే పోల్ అంటారు. పోల్. ఈ మిర్రర్కి వచ్చేసి దిస్ ఈజ్ ద మిడిల్ పోర్షన్ వచ్చేసి పోల్. ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షం. ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్. ప్రధాన అక్షం అనేది వక్రీభవన కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు ద్రవం పోల్. ఈ రెండు ద్వారా పాస్ అయ్యేదాన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు, ఆ లైన్ యాక్సిస్.
ఇది కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో కూడా సేమ్. ప్రిన్సిపల్ యాక్స్ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్లో లైన్ డ్రా చేస్తే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్తో డినోట్ చేశారు, ప్రధాన కేంద్రము. ఇన్ కాన్కేవ్ మిర్రర్ రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ మీట్ అట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఫోకస్. అంటే మనం ఇక్కడ ఒక రేస్ జనరేట్ చేసామనుకోండి, ఇది ఇట్లా వెళ్తే, నేను ఇందాకే చెప్పాను కాన్కేవ్ మిర్రర్ ఈస్ కన్వర్సింగ్ మిర్రర్, అంటే కన్వర్జ్ అవుతున్నాయి ఇట్లా రేస్ అనేవి. సో ఈ రే వచ్చేసి ఇట్లా కన్వర్జ్ అయింది, ఈ రే వచ్చేసి ఇట్లా కన్వర్జ్ అయింది, ఈ రే వచ్చి సేమ్ పోల్లో వెళ్ళింది కాబట్టి సేమ్ డైరెక్షన్లో మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఈ డైరెక్షన్లో వెళ్ళిన రే వచ్చేసి ఇట్లా కన్వర్జ్ అయింది, ఇది ఇట్లా కన్వర్జ్ అయింది. ఇవన్నీ ఒక చోట కన్వర్జ్ అవుతాయి కదా, ఆ పాయింట్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, ఇందాక చెప్పింది కాన్కేవ్ మిర్రర్లో, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి డైవర్సింగ్ మిర్రర్, అంటే డైవర్జ్ అవుతాయి రేస్ వచ్చేసి, కన్వర్జ్ కాకుండా డైవర్జ్ అవుతాయి. ఇన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ గెట్ డైవర్జ్ అయ్యి అండ్ అపియర్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ బిహైండ్ ద మిర్రర్ కాల్ ద ప్రిన్సిపల్ ఫోకస్. అంటే ఇక్కడ ఒక రే జనరేట్ చేస్తే మనకు ఆ రేస్, లైట్ రేస్ వచ్చేసి మిర్రర్ మీద పడిన తర్వాత కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతాయి, డైవర్జ్ అవుతాయి, ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి. ఈ రే ఇట్లా వచ్చి ఇట్లా డైవర్జ్ అయింది, ఈ రే పోల్లో ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో వచ్చింది, ఇట్లా వెళ్ళిన రే ఇట్లా డైవర్జ్ అయింది బయటికి. ఈ డైవర్జ్ అయిన రేస్ అన్నీ ఇమాజినరీగా మనము ఒక చోట కలుస్తాయి అని అనుకుంటాం కదా, దాన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఇది కాన్వెక్స్ మిర్రర్లో. కాన్వెక్స్ మిర్రర్లో మనకు ఇమాజినరీ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫోకల్ లెంత్ అంటే కేంద్ర దూరం, స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తారు. ద ఫోకల్ లెంత్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇన్ ఏ స్పెరికల్ మిర్రర్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ట్వైస్ ద ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఫోకస్, ఇందాకే కన్వర్జింగ్ మిర్రర్లో, కాన్కేవ్ మిర్రర్లో అన్నీ ఒక చోటే రేస్ అనేవి ఫామ్ అవుతాయి కదా, దాన్ని ఫోకస్ అంటారు. ఆ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ పోల్ వరకు ఎంత దూరం ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అంటారు. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ R ఈజ్ 2 times ఆఫ్ ఫోకల్ లెంత్, ఆర్ ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ టు R/2. అంటే రేడియస్కి హాఫ్గా ఈ ఫోకల్ లెంత్ ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్, ఇప్పుడు వచ్చేసి ఏ రేస్ ఎట్లా ఫామ్ అవుతాయి కాన్కేవ్ మిర్రర్లో అవన్నీ డిస్కస్ చేస్తాం. ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్, ఈ రెండు జాయిన్ అవుతూ ఏదైతే లైన్ డ్రా చేస్తామో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక రే డ్రా చేస్తే అదేమవుతుంది, కాన్కేవ్ మిర్రర్ కాబట్టి కన్వర్జ్ అయింది, ఇట్లా ఫామ్ అయింది. ఇట్లా కూడా ఒక రే డ్రా చేసిన తర్వాత ఇది కూడా ఇక్కడే కన్వర్జ్ అవుతుంది, ఈ పాయింట్. ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. దీనికి ప్యారలల్ ఏదైతే లైన్ డ్రా చేస్తామో మిర్రర్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఫోకస్ ద్వారానే, ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారానే ఆ రేస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి a ray which is passing through the principal focus of a concave mirror after reflection will emerge parallel to the principal axis. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైట్ రే అనేది డైరెక్ట్ ఫోకస్ ద్వారానే వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మిర్రర్ వెళ్ళిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతూ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. మనం జనరేట్ చేసిన రే ఇది ఫోకస్ ద్వారా వెళ్ళి మిర్రర్కి ఢీకొంది, అప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్ట్ కావాలి కదా, రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఏ రే which is passing through the principal focus of a concave mirror after reflecting, it will emerge parallel to the principal axis. A ray passing, ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. A ray passing through the center of curvature of a concave mirror, ఇది center of curvature. After reflection, it reflected along the same path. The light come back along the same path because the incident ray fall on the mirror along the normal to the reflecting surface. అంటే ఏం లేదు, ఒక రే, లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్తే మిర్రర్కి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారానే వెళ్తుంది. అర్ధగోళ అద్దం యొక్క వక్రీభవన కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే కాంతి కిరణం ప్రతిబింబం తర్వాత రిఫ్లెక్ట్ అయిన తర్వాత అదే మార్గంలో తిరిగి వస్తుంది, సేమ్ డైరెక్షన్లో వస్తుంది. కారణం ఏమంటే వచ్చే కిరణాలు అద్దం
ఉపరితలానికి సాధారణం, నార్మల్గా ఉంటాయి, నార్మల్. ఫోర్త్ పాయింట్, a ray incident obliquely to the principal axis towards the point that is pole P of the mirror on the concave mirror is reflected obliquely. The incident ray and the reflected ray follows the law of reflection at a point P, makes equal angle with the principal axis. Law of reflection ఏమన్నాము, angle of incident is equal to angle of reflection అన్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ డైరెక్ట్ పోల్ గుండా వెళ్తే ఇది రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుంది, సేమ్ దిస్ ఈస్ ద నార్మల్. అప్పుడేమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఒక రే డైరెక్ట్ పోల్ ద్వారా వెళ్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే మనము ఏవైతే ఇమేజెస్ ఫామ్ అవుతాయి అవి ఎట్లా వెళ్తాయి, ఇమేజ్ ఎట్లా జనరేట్ చేయాలి అనేది ఈ 4 పాయింట్స్ ద్వారానే మనం ఎట్లా ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది. ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు డ్రా చేద్దాం ఇమేజెస్ కాన్కేవ్ మిర్రర్లో ఎట్లా ఫామ్ అవుతున్నాయి అనేది. ఒక్కొక్క పొజిషన్లో ఇన్ఫినిటీలో పెడదాము, మధ్యలో ఒక చోట పెడదాం, అట్లా ఆబ్జెక్ట్ పెట్టి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్లో అనేది చూద్దాం. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, వస్తువు అశేష దూరంలో ఉన్నప్పుడు, అంటే ఇన్ఫినిటీ మిర్రర్ ఇక్కడ ఉంది కాన్కేవ్ మిర్రర్, కానీ మనం ఆబ్జెక్ట్ ఎంతో దూరం అట్ ఇన్ఫినిటీలో ఉంచేసాం. ఇన్ దిస్ కండిషన్ వి కన్సిడర్ 2 rays parallel టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ప్రిన్సిపల్ 2 rays ప్యారలల్గా జనరేట్ చేసాము, ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ నుంచి 2 rays ప్యారలల్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా జనరేట్ చేసాం. దీస్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కన్వర్జ్ అండ్ ఫార్మ్ అన్ ఇమేజ్ అట్ ఎఫ్. కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి కన్వర్జింగ్ మిర్రర్. ఈ రేస్ మిర్రర్కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఆ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఫోకస్ ద్వారా వెళ్తాయి. ఎందుకంటే ఇందాకే డిస్కస్ చేశాను, ఫస్ట్ పాయింట్ అనుకుంటా, ప్యారలల్గా వెళ్తే ఫోకస్ ద్వారా కన్వర్జ్ అయ్యి వస్తాయి. At F, the principal focus of the mirror in front of the mirror, the image thus formed is highly diminished, point size, real and inverted. ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఇమేజ్ అటు సైడే ఫామ్ అయితే అది రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇక్కడ హైలీ డిమినిష్డ్ ఆబ్జెక్ట్ అంటే మనకు ఒక్క పాయింట్లోనే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. సో హైలీ డిమినిష్డ్ అంటే చాలా అసలు దాని లెంత్ కూడా ఉండదు, ఆ పాయింట్ లెంత్లో కనిపిస్తున్నాయి. అట్లా ఇమేజ్ ఫామ్ అవుతుంది ఎప్పుడు, వెన్ వి ప్లేస్డ్ అట్ ద ఇన్ఫినిటీ. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది కదా, ఇన్ఫినిటీ ఇక్కడ ఎక్కడో ఉంది, మనము బి పాయింట్లో ఆబ్జెక్ట్ అనేది ఉంచాం. ఇన్ దిస్ సిచ్యువేషన్ వి కన్సిడర్ 2 different rays ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఏవైనా 2 raysని మనం జనరేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యారలల్గా వెళ్ళింది అనుకోండి ప్రిన్సిపల్ యాక్సిస్కి, అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ వచ్చేసి ఫోకస్ ద్వారా డైవర్జ్ అవుతుంది, ఫోకస్ ద్వారా కన్వర్జ్ అవుతుంది కదా, ఇట్లా వెళ్తుంది. అదే ఇంకో రే వచ్చేసి సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్లో వెళ్తే ఏమవుతుంది, రిఫ్లెక్షన్ అయిన తర్వాత సేమ్ ఇట్లే వెళ్తుంది, సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారానే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకో లైట్ రే చూడండి పోల్ ద్వారా వెళ్ళింది, పోల్ ద్వారా వెళ్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే ఇది ఎంత యాంగిల్లో వెళ్ళిందో అది ఎంత యాంగిల్లో బయటకు వస్తుంది. ఏం చెప్తున్నా అంటే వన్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ అనదర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్. దీస్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ అన్ ఇమేజ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కలుస్తున్నాయి కదా అన్ని, ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇటు సైడ్, అంటే రియల్ ఇమేజ్ అంటే మిర్రర్ ముందరే ఫామ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అంటే తలకిందులుగా ఫామ్ అవుతుంది. ద ఇమేజ్ దస్ ఫార్మ్డ్ ఈజ్ డిమినిష్డ్ అంటే సైజ్ తక్కువగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈజ్ పెద్దగా ఉంది, లార్జర్ ఉంది, కానీ ఇమేజ్ ఫామ్ అయింది సైజ్ తక్కువ ఉంది, సో ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఈ పరిస్థితిలో వస్తువు నుండి 2 విభిన్న కిరణాలను పరిగణిస్తాము. ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా, మరొకటి అద్దం యొక్క వక్రీభవన కేంద్రం వైపు వెళ్తుంది. ఈ కిరణాలు ప్రతిబింబం తర్వాత వక్రీభవన కేంద్రం అంటే పాయింట్ సి మరియు కేంద్రము ఎఫ్ ఫోకస్ మధ్య ఒక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఏర్పడిన ప్రతిబింబం చిన్నగా, దీనికన్నా చిన్నగా ఫామ్ అవుతుంది. నిజమైనది ఆబ్జెక్ట్ ఇమేజ్ మిర్రర్ ముందే ఫామ్ అవుతుంది కాబట్టి నిజమైన ఇమేజ్ ఫామ్ అవుతుంది మరియు తిప్పబడుతుంది ఇన్వర్టెడ్, ఇట్లా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు బియాండ్ సి,
సి కన్నా ముందు పెడితే ఇట్లా ఇమేజ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్కి మధ్యలో ఫామ్ అవుతుంది. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి. వస్తువు సి వద్ద ఉంచినప్పుడు, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఆబ్జెక్ట్ పెట్టి చూసాం. హియర్ ద టూ రేస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆర్, వన్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక రే ప్యారలల్గా వెళ్ళింది, అండ్ ద అదర్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ది మిర్రర్, ఇంకో రే వచ్చేసి ఫోకస్ ద్వారా వెళ్ళింది. ఫోకస్ ద్వారా వెళ్తే మనకు రిఫ్లెక్షన్ ఏమవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా వెళ్తుంది. అదే ప్యారలల్గా వెళ్ళింది ఫోకస్ ద్వారా వెళ్తుంది. These rays after reflection from an image at a point C, the image forms has the same size as that of the object and it is real and inverted. ఇట్లా ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కడ, ఈ రేస్ అనేవి ఎక్కడ కలుస్తున్నాయంటే, ఈ రే ఫోకస్ ద్వారా వెళ్ళిన రే ప్యారలల్గా వచ్చి ఇక్కడ కలిసింది, అదే ప్యారలల్గా వెళ్ళిన రే ఫోకస్ ద్వారా వస్తూ ఇక్కడే కలిసింది. సో మనకు ఏమవుతుందంటే సేమ్ సైజ్, ఆబ్జెక్ట్ సైజ్ ఏముందో ఇమేజ్ సైజ్ అదే ఫామ్ అవుతుంది. రియల్గా ఎందుకు ఫామ్ అయిందంటే, ఇన్ కాన్కేవ్ మిర్రర్ మనకు ఇమేజ్ వచ్చేసి మిర్రర్ ముందరే ఫామ్ అవుతుంది కాబట్టి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ తలకిందులుగా రివర్స్లో ఫామ్ అయింది. సో ఇమేజ్ ఈజ్ ఫామ్ ద సేమ్ సైజ్లో ఫామ్ అయింది, రియల్ అండ్ ఇన్వర్టెడ్లో ఫామ్ అయింది. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచాము. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ఫోకస్. హియర్ ద టూ రేస్ కన్సిడర్ ఆర్, వన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇది వెళ్ళింది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తే ఏమవుతుంది, ఫోకస్ ద్వారా బయటకు వస్తుంది రిఫ్లెక్ట్ అయ్యి. అండ్ అదర్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్, ఇంకోటి ఫోకస్ ద్వారా వెళ్ళి ఏమవుతుంది, మిర్రర్కి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్గా బయటికి వస్తుంది. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కన్నా తర్వాత ఫామ్ అవుతుంది. ద ఇమేజ్ ఈజ్ లార్జర్, ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇది, ఫార్మ్డ్ ఇమేజ్ ఈజ్ ఇది, ఏమైంది పెద్దగా ఫామ్ అయింది కదా. సో ఇమేజ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ లార్జర్, మిర్రర్ ముందే ఫామ్ అయింది కాబట్టి రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇక్కడ పరిగణించే రెండు కిరణాలు, ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా, మరొకటి అంతర్గత అద్దం ప్రధాన కేంద్రం ఎఫ్ ద్వారా వెళ్తుంది. ఇట్లా వెళ్తాయి. ప్రతిబింబం శ్రీ కంటే దూరంగా ఏర్పడుతుంది. ప్రతిబింబం వస్తువులో పోలిస్తే పెద్దది, నిజమైనది మరియు తిప్పబడుతుంది. ఆబ్జెక్ట్ ఇమేజ్ కన్నా ఇమేజ్ వచ్చేసి పెద్దగా ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా వస్తుంది. అది ఇన్వర్టెడ్లో ఉంది. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, రియల్గా ఫామ్ అవుతుంది. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎఫ్, వస్తువు ఎఫ్ వద్ద ఉంచినప్పుడు, ఫోకస్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, అప్పుడు ఎట్లా ఫామ్ అవుతాయంటే, ద రేస్ కన్సిడర్ హియర్ ఆర్, వన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక రే ప్యారలల్గా వెళ్ళింది. ప్యారలల్గా వెళ్తే ఏమవుతుంది, ఫోకస్ ద్వారా బయటికి వస్తున్నాయి. ఓకే, ఈ రే అయిపోయింది. తర్వాత ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ పోల్ ద్వారా వెళ్ళింది అనుకోండి, పోల్ ద్వారా వెళ్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా, ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. అంటే మనకేమైంది, ఇక్కడ ఒక లైన్ ఇట్లా వెళ్ళింది, ఇంకో రే వచ్చేసి ఇట్లా వెళ్ళింది, అంటే ప్యారలల్గా వెళ్ళాయి. అంటే ప్యారలల్ లైన్స్ అనేవి ఎప్పుడు ఒకదాని ఒకటి కన్వర్జ్ కావు. సో మనకు ఏమవుతుందంటే, ద రిజల్ట్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ విచ్ ఈజ్ రియల్ ఇన్వర్టెడ్ అట్ ఇన్ఫినిటీ. ఎక్కడో మనకు అనంతంలో ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది రియల్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఎందుకంటే మిర్రర్ ముందరే ఫామ్ అవుతుంది కాబట్టి రియల్, అండ్ విచ్ ఈజ్ ఇన్వర్టెడ్. ఎఫ్లో పెడితే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎఫ్లో ఉంచితే మనకు ఇమేజ్ వచ్చేసి ఇన్ఫినిటీ, అనంతంలో మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద పి, వస్తువు ఎఫ్ మరియు పి మధ్య ఉంచినప్పుడు, ఎఫ్ అంటే ఫోకస్, పి అంటే పోల్, ఈ రెండింటి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంచాము. ఒక లైన్ రే వచ్చేసి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా వెళ్ళింది, అంటే ఫోకస్ ద్వారా బయటికి వస్తుంది ఇట్లా. ఇంకో రే వచ్చేసి అదర్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఒకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్కే బయటికి వస్తుంది. సో ఈ రే వచ్చేసి రెండు ఈ మిర్రర్ బ్యాక్ సైడ్ సపోజ్ ఇమాజిన్ చేస్తే ఇక్కడ కలుస్తాయి, బయట మిర్రర్ బ్యాక్ సైడ్లో ఇక్కడ కలిసింది. ద ఇమేజ్ ఫార్మ్ హియర్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ అంటే ఇమాజినరీ, మనం ఇమాజిన్ చేస్తాం ఈ రెండు రేస్ అనేవి బయట ఇట్లా కలుస్తాయి ఈ మిర్రర్ వెనకాల అనేది ఇమాజిన్ చేస్తే, ఇమేజ్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్, ఇమాజినరీ. వర్చువల్ ఈజ్ ఇమాజినరీ, ఎరెక్ట్ అంటే సేమ్ డైరెక్షన్లో, అండ్ ఇట్ ఈస్ ఏ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజ్ వచ్చేసి పెద్దగా ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మ్డ్ టేబులర్ కాలంలో చూసే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. అట్ ఇన్ఫినిటీలో చేస్తే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది ఇమేజ్, మనకి పాయింట్, ఓన్లీ పాయింట్గా ఫామ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ ఇన్ సైజ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్గా ఫామ్ అవుతుంది. బియాండ్ సిలో వెళ్తే బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అది హైలీ డిమినిష్డ్. దీనికన్నా సైజ్ తక్కువే ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ అండ్ రియల్. అట్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్లో సేమ్ సైజ్లో ఫామ్ అవుతుంది, ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అట్ సి సేమ్ సైజ్లో ఫామ్ అయింది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. బిట్వీన్ సి అండ్ ఎఫ్, బియాండ్ సి అంటే సి తర్వాత ఫామ్ అవుతుంది, ఎన్లార్జ్డ్ అంటే ఇమేజ్ వచ్చేసి పెద్దగా ఫామ్ అయింది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అట్ ఎఫ్ ఇన్ఫినిటీ ఫోకస్ ద్వారా వెళ్తే మనకు ఎక్కడో ఇన్ఫినిటీ అనంతంలో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, హైలీ ఎన్లార్జ్డ్ పెద్దగా ఫామ్ అవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఇందాకే డిస్కస్ చేశాను, బిహైండ్ ద మిర్రర్ అంటే మిర్రర్ వెనకలా ఫామ్ అవుతున్నాయంటే అవి ఏమవుతున్నాయి, ఇమాజినరీగా ఫామ్ అవుతున్నాయి, రియల్గా ఫామ్ అవుతుంది, అది ఎన్లార్జ్డ్ పెద్దగా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం చూడొచ్చు అంటే కాన్కేవ్ మిర్రర్లో మనకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతున్నాయి మరియు వర్చువల్ అండ్ ఎరాక్ట్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతున్నాయి. If an object is placed symmetrically between two plane mirrors inclined at angle of 72 degrees, then the number of image formed is. ఒక వస్తువు రెండు సమతల అద్దాల మధ్య సమానంగా ఉంచబడితే ఆ అద్దాలు 72 డిగ్రీస్ కోణంలో వంగి ఉంటే ఏర్పడే మొత్తం ప్రతిబింబాల సంఖ్య అన్నాడు. ఫార్ములా ఏంది, n ఈజ్ 360 degrees upon theta. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు -1 కన్సిడర్ చేయాలి. అదే ఆడ్ వాల్యూ వస్తే సేమ్. ఇది మిర్రర్ కాన్సెప్ట్లో. ఇప్పుడు ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ అన్నాడు కదా, 360 డివైడెడ్ బై 72, 9 8 జా 9 4 జా 8 5 జా 40. సో n ఈజ్ ఈక్వల్ టు 5. 5 అంటే ఆడ్, సో మనకు 5 ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. The minimum length of a mirror required for a person 1.5 meter long to see his entire image would be. మనము ప్లెయిన్ మిర్రర్లో మనకు ప్లెయిన్ మిర్రర్ ఇట్లుంటుంది కదా, ప్లెయిన్ మిర్రర్లో మన ఒక మనిషి నిలబడినాడు ముందర. ద మినిమం లెంత్ ఆఫ్ మిర్రర్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ 1.5 మీటర్ లాంగ్, ఈ పర్సన్ లెంత్ వచ్చేసి 1.5 మీటర్. టు సీ హిజ్ ఎంటైర్ ఇమేజ్ వుడ్ బి అంటే తన మొత్తం ఇమేజ్ చూడాలంటే ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటున్నాడు. అంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్, మిర్రర్ సైజ్ వచ్చేసి ఆబ్జెక్ట్ సైజ్ కన్నా హాఫ్ ఉండాలి. అంటే 0.75 మీటర్స్ ఉంటే మనకు ముందరున్న ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇమేజ్ వచ్చేసి ఫుల్గా కనిపిస్తుంది. సో 0.75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పర్సన్ హైట్ వచ్చేసి 6 feet ఉంది, అప్పుడు మనకు మిర్రర్ సైజ్ వచ్చేసి 3 feet ఉండాలి. అప్పుడే ఈ 6 feet పర్సన్ 3 feet మిర్రర్లో ఫుల్ లెంత్లో కనిపిస్తాడు, హాఫ్ అవుతుంది. ఏ కర్వ్డ్ మిర్రర్ ఇన్ విచ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్, కర్వ్డ్ ఇమేజ్ విచ్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్వర్డ్స్, ఇటు సైడ్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ మిర్రర్ ఏది అంటున్నాడు, ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్, అవతల అద్దం. డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్సింగ్ మిర్రర్, ఇందాకే చెప్పాను. కాన్వర్సింగ్ మిర్రర్ అంటే కన్వర్జ్ అయ్యే అద్దం. ఇవి రేస్ ఇట్లా వచ్చినప్పుడు లోపలికి కన్వర్జ్ అవుతుంది. ఇట్లా ఇట్లా చేసే మిర్రర్ ఏది అంటున్నాడు, కాన్కేవ్ మిర్రరా, ఉపతల అద్దం, ప్లెయిన్ మిర్రరా, సమతల అద్దం, ప్లానో కాన్వెక్స్ మిర్రర్, సమతల ఉపతల అద్దం, కాన్కేవ్ మిర్రర్, అవతల అద్దం. ఆన్సర్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్, అవతల అద్దం, కన్వర్సింగ్ మిర్రర్. రే కమింగ్ parallel to the principal axis, the point at which all the ray after reflecting meet is called. ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలు ప్రతిఫలం తర్వాత కలిసే బిందువును డాష్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ పోల్. ద రే కమింగ్ parallel to the principal axis, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక రే ప్యారలల్గా పోయింది. ఓకే. ద పాయింట్ అట్ విచ్ ఆల్ ద రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్, ఈ రే వచ్చేసి ఇట్లా వెళ్ళి కాన్కేవ్ మిర్రర్లో కన్వర్జ్ అయ్యి ఇట్లా వెళ్తాయి. అదే ఇది వచ్చేసి ఇట్లా వెళ్తుంది. ఈ పాయింట్ని ఏమంటారు అంటున్నాడు.
ఆల్ ద పాయింట్స్ మీట్ ఇస్ కాల్డ్ ఫోకస్. ఈ పాయింట్ని ఫోకస్, కేంద్రము అని అంటారు. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ లొకేటెడ్ అట్, ఉపతల అద్దం కాన్వెక్స్ మిర్రర్ యొక్క ప్రధాన ఫోకస్ డాష్ వద్ద ఉంటుంది. ఇది కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో లోపల వచ్చేసి పాలిష్డ్ సర్ఫేస్, పెయింటెడ్ సర్ఫేస్ ఉంటుంది. మనకు రేస్ వచ్చేసి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ రే ఇట్లా వెళ్తుంది కదా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ రే ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఇది డైవర్జింగ్ మిర్రర్ కాబట్టి బయటికి వచ్చేస్తాయి రేస్, ఇట్లా డైవర్జ్ అవుతాయి ఇక్కడ నుంచి. ఈ రెండు డైవర్జ్ అయిన రేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రొజెక్ట్ చేస్తే ఒక చోట కలుస్తున్నాయి. ఆ పాయింట్ని ఏమంటారు అంటున్నాడు. ఆ పాయింట్ ఎక్కడ ఏమంటారు? ఫోకస్. ఆ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిహైండ్ ద మిర్రర్, అద్దం వెనుకన, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, అద్దం ముందు, బిలో ద మెయిన్ యాక్సిస్, ప్రధాన అక్షం కింద, అబోవ్ ద మెయిన్ యాక్సిస్, ప్రధాన అక్షం పైన. ఎక్కడ ఫామ్ అయింది ఈ పాయింట్? బిహైండ్ ద మిర్రర్, అద్దం వెనుకలు ఫామ్ అయింది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 cm ఫ్రమ్ ఇట్స్ పోల్. ఇట్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ బి లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద పోల్. కాన్కేవ్ మిర్రర్ కదా, కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ 16 cm. ఇది ఫోకస్. ఫోకస్ 16 cm, మిర్రర్కి ముందర 16 cm ఇచ్చాడు. ఇట్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ బి లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పోల్ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది రేడియస్ కదా, రేడియస్. సో ఇందాకే డిస్కస్ చేసాము, ఎఫ్ ఈజ్ r/2. ఈ ఫామ్లో ఉంది కదా. సో మనకు r కావాలి. r అంటే 2f, 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఈజ్ 16, 32 మీటర్స్ ముందర ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అవుతుంది. సో 32 cm ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ విల్ బి ద పాత్ ఆఫ్ లైట్ రే ఆఫ్టర్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్? ఒక అవతల అద్దం యొక్క ఫోకస్ గుండా వెళ్ళిన తర్వాత కాంతి కిరణం యొక్క మార్గం ఏమిటి అన్నాడు. కాన్కేవ్ మిర్రర్ డ్రా చేద్దాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఏమంటున్నాడు? ఫోకస్ ఒక లైట్ రే ఫోకస్ ద్వారా వెళ్ళి ఎట్లా కన్వర్జ్ అవుతుంది అంటున్నాడు. కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ఫోకస్ ద్వారా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది ఇట్లా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇట్ బికేమ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఓకే. ఇట్ కన్వర్జ్ అట్ ద పోల్ ఆఫ్ మిర్రర్, అది అద్దం యొక్క ద్రవం వద్ద అంటే పోల్ దగ్గర వెళ్తుంది అంటున్నాడు. రాంగ్, కాదు. ఇట్ రిట్రేస్ ఇట్ పాత్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, సేమ్ పాత్లో వస్తుంది అంటున్నాడు. సేమ్ పాత్లో ఎప్పుడు వస్తుంది? సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్లో వెళ్తేనే సేమ్ పాత్లో వస్తుంది. సో సి ఈజ్ రాంగ్. ఇట్ డైవర్జ్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, డైవర్జ్ కాదు, కన్వర్జ్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏ. ప్రతిఫలం తర్వాత అది ప్రధాన అంశానికి సమాంతరంగా ప్యారలల్గా వెళ్తుంది ఇట్లా. ఫోకస్ ద్వారా వెళ్తే మనకు రిఫ్లెక్టెడ్ రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్కి వెళ్తుంది. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. మీరు ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో దట్ వీ విల్ అప్డేట్, ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ ఉంటే మనం ఇక్కడ అప్డేట్ చేస్తాము. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.